నేను చెప్పినట్టు బ్రేక్‌ఫాస్ట్ చేశారంటే వెయిట్ లాస్ ఏంటి అంతకన్నా సన్నగా అయిపోతారు. అండ్ నేను కూడా అలానే తగ్గించుకొని చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశాను. అండ్ ఫుడ్ అయితే ఎప్పుడు స్కిప్ చేయకూడదు వెయిట్ లాస్ అవ్వాలంటే. ఇంకా బెటర్‌గా తీసుకోవాలి. అండ్ ఈరోజైతే నేను ఇలా బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నా అవతారం చూసి మీరు భయపడకండి. సమ్మర్ కుకింగ్ కదా ఇలానే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఎందుకో తెలియదు ఈరోజు నాకు చాలా ఆకలి అనిపించింది. సో అందుకని ఫ్రెష్ అవ్వకుండానే బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను. అండ్ ఇప్పుడైతే ఓట్స్ని ఇలా సోక్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పాటు సోక్ చేసుకొని దాన్ని బ్లెండ్ చేసుకొని అందులో సాల్ట్ ఇంకా జీరాని మిక్స్ చేసుకున్నా. ఇంకా నేను చిల్లీ పౌడర్, ఆనియన్స్ అలాంటివేమి యాడ్ చేయలేదు. ఇలా డైరెక్ట్‌గానే వేసేస్తున్నా. అండ్ మీకు పుల్లగా కావాలనిపిస్తే ఇందులో కర్డ్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇంకా టేస్టీగా పఫీగా వస్తుంది. నేను కూడా అలానే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇప్పుడు చూడాలి ఎలా వస్తుందో ఏంటో. అండ్ దీంట్లోకి నేను మటన్ గ్రేవీని అయితే యూస్ చేశాను. ఇది నేను నైట్ ప్రిపేర్ చేశాను. అండ్ మార్నింగ్‌కి టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అనిపించింది. నేను మటన్ తినకూడదు. నాకు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ ఉంది. సో నేను గ్రేవీ ఒకటే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు దీన్నైతే టర్న్ చేయడానికి ట్రై చేశాను. నిజంగా సీరియస్లీ అస్సలు రాలేదండి. స్టిక్కీ అయిపోయింది. ఇంకా మొత్తానికి ఎట్లనో సెపరేట్ చేసి ప్లేట్‌లో అయితే వేసుకొని సర్వ్ చేసుకున్నా. సో గైస్ హెల్తీ వేలో వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు చాలా హెల్తీ వెయిట్ లాస్ టిప్స్ అయితే షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.